Good morning, students. Today discuss about enzymes. మనం నిన్న క్లాస్లో ఏం చెప్పుకున్నాం? మనం ఎంజైమ్స్ గురించి చెప్పుకున్నాం. ఎంజైమ్ గురించి మనం దేని గురించి చెప్పుకున్నాం? ఇన్హిబిటర్స్, ఎంజైమ్ ఇన్హిబిటర్స్ గురించి. నెక్స్ట్ వన్ వస్తుంది మనం ఏం చెప్పుకున్నాం? మనం దాని యొక్క టైప్స్, ఎంజైమ్ టైప్స్ గురించి చెప్పుకున్నాం. మనం అర్థమైంది కదమ్మా? ఏ రోజు చెప్పినారో చదువుతున్నారమ్మా అందరూ కూడా. ఏ రోజు చెప్పినారో నోట్స్ పెట్టుకోండి. నోట్ పెట్టుకుని డేట్ వైజ్గా నోట్ చేసుకోండి. అందరు కూడా క్లాసుల్లో మీ క్లాస్కి ఎప్పుడైతే వస్తారు మీరు అప్పుడు నేను అందరి నోట్స్ చెక్ చేస్తాను. మీ అందరికీ కూడా డేట్ వైజ్గా మీరు అందరూ కూడా క్లాస్ని ఏ రోజు చెప్పింది ఆ రోజు మేము ఏ టాపిక్ చెప్పామో ఆ రోజు మొత్తం కూడా మీరు ఒక నోట్స్ పెట్టుకుని ఆ నోట్స్లో నోట్ చేసుకోండి. అర్థమైందమ్మా? ఇప్పుడు మనం ఎంజైమ్ ఇన్హిబిటర్స్ గురించి చెప్పుకుందాం. ఎంజైమ్ ఇన్హిబిటర్స్ అంటే ఏంటి? దాని యొక్క డెఫినేషన్ గురించి చూసుకున్నాం. అంటే కెమికల్స్ అంటే మనకి ఏమవుతుంది? దిస్ ఆర్ కెమికల్స్ విచ్ ది యాక్టివిటీ. అంటే మనకి ఏంటి? కెమికల్స్ అంటే ఒక రసాయన పదార్థం అనేది ఏమవుతుంది? బంధితం కావడం వల్ల దాని క్రియాశీలత అనేది ఏమవుతుంది? దాని క్రియాశీలత ఆగిపోయే ప్రక్రియ ఏమంటారు? మనకి ఎంజైమ్ ఇన్హిబిటర్ అంటారు. మనకి అర్థమైందమ్మా? అంటే దిస్ ఆర్ ది కెమికల్స్ ఏమంటది? దిస్ ఆర్ ది కెమికల్స్ విచ్ స్టాప్ ది యాక్టివిటీ ఆఫ్ ది ఎంజైమ్స్. దోస్ కెమికల్స్ ఆర్ కాల్డ్ ఇన్హిబిటర్స్. ఏమంటది? దోస్ కార్స్ ఆర్ కాల్డ్ ఇన్హిబిటర్స్. అంటే కెమికల్స్ అంటే మనకి రసాయనం అంటే ఒక రసాయనం ఏమవుతుంది? మనకి బంధితం అవుతుంది అనమాట. అంటే బంధితం అవడం వల్ల ఏమైపోతుందంటే అది దాని యొక్క చర్య అనేది, దాని యొక్క మెకానిజం అనేది ఏమవుతుంది? మనకి స్టాప్ అయిపోతుంది. ఆగిపోవడం వల్ల ఏమవుతుంది? దాని యొక్క చర్య అనేది ఆగిపోవడం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుంది? చర్య అనేది నియంత్రించబడుతుంది. అర్థమవుతుంది? దాన్ని ఏమంటారు? మనకి ఎంజైమ్ నిరోధకత అంటారు. అంటే దిస్ ఆర్ ది కెమికల్స్ విచ్ స్టాప్ ది యాక్టివిటీ ఆఫ్ ది ఎంజైమ్స్. అంటే దాని చర్య అనేది ఏమవుతుంది? మనకి స్టాప్ అయిపోతుంది. ఎంజైమ్ అనేది రియాక్షన్ అనేది ఏమైపోతుంది? మెకానిజం అనేది ఆగిపోతుంది. ఆగిపోవడం వల్ల ఏమవుతుంది? దాని యొక్క చర్య అనేది నిరోధించబడుతుంది. నిరోధించబడేదాన్ని ఏమంటారు? మనకి ఎంజైమ్ యాక్టివిటీ అంటే ఎంజైమ్ ఇన్హిబిటర్ అని కూడా అంటారు. మనకి ది ఇన్హిబిటర్స్ ఆర్ ది 3 టైప్స్ అని చెప్పాను. ఏం చెప్పాను? దిస్ ఇన్హిబిటర్స్ ఆర్ ది These inhibitors are the three main types. Three types. ఏంటంటే 3 types. These inhibitors are the 3 types. Inhibitors ఎన్ని టైప్స్? మనకి 3 types. ఫస్ట్ వన్ వస్తారు ఏంటి? ఇన్హిబిటర్ ఫస్ట్ వన్ వస్తారు ఏంటి? మనకి కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్. ఏంటి మనకి? ఫస్ట్ వన్ వస్తారు కాంపిటేటివ్ ఇన్హిబిటర్. పై ఒకసారి మీకు డిస్కస్ చేసి నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఇన్హిబిటర్స్ దానికి ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం? కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్ కి ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం మనం? నెక్స్ట్ వన్ వచ్చేసరికి నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్. ఏమంటది? నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్. ఏమంటది? నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్. దానికి ఎగ్జాంపుల్ థర్డ్ వన్ వచ్చేసరికి ఫీడ్బ్యాక్ ఇన్హిబిటర్. దానికి ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం. అసలు కాంపిటేటివ్ ఇన్హిబిటర్ అంటే ఏంటి? దేని గురించి చెప్పుకున్నాం? కాంపిటేటివ్ ఇన్హిబిటర్ అంటే ద ఇన్హిబిటర్స్ ఆర్ ది రిజెంబుల్స్ ది సబ్స్ట్రేట్. ద ఇన్హిబిటర్స్ ఆర్ ది రిజెంబుల్స్ ఆఫ్ ది సబ్స్ట్రేట్ మాలిక్యూల్స్ అండ్ ప్రివెంట్స్ ద యాక్టివిటీ ఎంజైమ్స్ ఆర్ కాల్డ్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్. అంటే ఏంటి మనకది? పోటీ పడే ఎంజైమ్ నిరోధకత. అంటే ఏంటి మనకి? ఒక అదస్థ పదార్థంతో ఏమైపోతుంది? దగ్గర పోలిక కలిగి దాని యొక్క స్థానం వరకు మనకి ఏమవుతుంది? మనకి పోటీ పడుతుంది. ఆ పోటీ పడే ప్రక్రియను ఏమంటారు? మనకి పోటీ పడడం వల్ల దాని చర్య ఏమైపోతుంది? ఆటోమేటిక్గా ఆగిపోతుంది, స్టాప్ అయిపోతుంది. దాంట్లో వచ్చేసరికి ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నామంటే మనం మెలోనిక్ సక్సరిక్ తీసుకున్నాం. మెలోనిక్ యాసిడ్ ఎగ్జాంపుల్ ఏంటి మనకి? మెలోనిక్ యాసిడ్. దీన్ని ఏం తీసుకున్నాం మనం? ఇది సబ్స్ట్రేటా ఇన్హిబిటరా? ఏం చెప్పాను మీకు దీని గురించి? సబ్స్ట్రేట్. మెలోనిక్ యాసిడ్ అనేది ఏం మనకి? సబ్స్ట్రేట్. అదే మనకి
సెక్స్నిక్ వస్తుంది మనకి ఏంటి ఇన్హిబిటర్. ఏమంటారు సెక్స్నిక్ ఇన్హిబిటర్. తెలుగులో ఏమంటారు సబ్స్ట్రేట్ ని అదస్థ పదార్థం అంటారు. ఏమంటారు అదస్థ పదార్థము. ఇందులో ఇన్హిబిటర్ తెలుగులో ఏమంటారు మనకి నిరోధకము. ఏమంటారు మనకి నిరోధకము. అదే మనకు వచ్చేసరికి నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్. నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్ అంటే ఏంటి మనకి ద ఇన్హిబిటర్స్ హ్యావింగ్ ది నో స్ట్రక్చరల్ సిమిలారిటీ విత్ ది సబ్స్ట్రేట్. అంటే మనకి ఏంటి ద ఇన్హిబిటర్స్ హ్యావింగ్ స్ట్రక్చరల్ similarity with the substrate and binding to an enzyme of locations other than the active sites. అంటే globular structure of the enzymes changed called the non-commutative enzyme inhibitors. అంటే మనకి ఏంటంటే మనకి ఏం చేస్తుంది మనకి ఎంజైమ్ అనేది మనకి నిరోధక అనేది ఒక దాని నుంచి మనకి సబ్స్ట్రేట్ ఉండదు. మనకి ఇందులో ఏముండదు మనకి నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్లు ఏముండదు మనకి సబ్స్ట్రేట్ అనేది మనకి ఉండదు. అందువల్ల అదస్థ పదార్థం అనేది ఉండదు. ఇందులో మనకి ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే ఒక స్థానం వద్ద కాకుండా వేరొక స్థానం వద్ద ఏమవుతుంది మనకి బంధితం అవుతుంది. మనకి వేరొక స్థానం వద్ద బంధితం అవ్వదు. అది ఒక బంధితం కాకుండా ఏమవుతుందంటే వేరొక దాని దగ్గర అతుక్కోవడానికి చూస్తుంది. చూడడం వల్ల అది ఏమవుతుందంటే దానిలో చర్య అనేది జరగదు. ఎందుకంటే మనకి ఆ దాని దగ్గర కాకుండా వేరే దాని దగ్గర అతుక్కోవడానికి చూస్తుంది. మనకి ఎంజైమ్ అనేది అతుక్కొని చూడడం వల్ల ఏమవుతుంది దానిలో చర్య అనేది జరగదు. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏం తీసుకున్నాం మనం కాపర్, మెర్క్యూరీ, ఇవన్నీ కూడా మనకి ఏంటి మనకి కాపర్, మెర్క్యూరీ, సిల్వర్ ఇవన్నీ కూడా మనకి ఏంటి లోహాయాలు. ఏంటి మనకి ఇవన్నీ కూడా కాపర్, మెర్క్యూరీ, మెటల్ అయాన్స్. ఇవన్నీ కూడా ఏంటి మనకి మెటల్ అయాన్స్, లోహాయాలు అన్నమాట. మనకి ఏంటివి కాపర్, మెర్క్యూరీ, మెటల్ అయాన్స్ అన్నమాట. ఇవన్నీ కూడా నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్ లో. అదే ఫీడ్బ్యాక్ ఇన్హిబిటర్ అంటే ఏంటి అసలు ఫీడ్బ్యాక్ ఇన్హిబిటర్ అంటే ఏంటి మనకి ఫీడ్బ్యాక్ ఇన్హిబిటర్ అంటే మనం చెప్పాను కదా ఒక మెకానిజం అనేది జరుగుతుంది. ఏం జరుగుతుంది మనకి ఒక మెకానిజం అనేది జరుగుతుంది. ఏంటది గ్లూకోజ్ నుంచి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్, దాని నుంచి ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ అనేది మీకు చెప్పాను. నేను ఒక చైన్ రియాక్షన్ లాగా ఏం చెప్పాను అదంతా కూడా ఎలా ఫామ్ అవుతుంది ఒక చైన్ లాగా మనకి రియాక్షన్ అనేది ఫామ్ అవుతుంది. అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ ప్రోడక్ట్ వరకు కూడా మనకి ఏమవుతుంది ఒక మెకానిజం అనేది జరుగుతుంది. మనకి అర్థమైంది కదమ్మా. ఆ మెకానిజం జరిగేదాన్ని ఏమంటారు మనకి ఫీడ్బ్యాక్ ఇన్హిబిటర్ అంటారు. అంటే ఒక చైన్ రియాక్షన్ లాగా ఫామ్ అయ్యేదాన్ని ఏమంటారు మనకి ఫీడ్బ్యాక్ ఇన్హిబిటర్ అంటారు. దానికి ఎగ్జాంపుల్ ఏంటి మనకి ఇందులో ఏం జరుగుతుంది మనకి దీన్ని ఏమంటారు మెకానిజంని ఏం జరుగుతుంది మనకి హీమోస్టాటిక్ మెకానిజం. ఏం జరుగుతుంది మనకి హీమోస్టాటిక్ మెకానిజం అనేది జరుగుతుంది. మనకి ఏంటి హీమోస్టాటిక్ ఏ మెకానిజం జరుగుతుంది ఇందులో మనకి హీమోస్టాటిక్ మెకానిజం అనేది జరుగుతుంది. ఏం జరుగుతుంది మనకి హీమోస్టాటిక్ మెకానిజం అనేది మనకి ఇందులో జరుగుతుంది మనకి ఫీడ్బ్యాక్ ఇన్హిబిటర్స్ లో జరుగుతుంది. అది ఏమవుతుంది మనకంటే అది ఇన్హిబిటర్స్ ఆర్ సెల్యులార్ కంట్రోల్ mechanism in which the enzyme activity inhibited by the enzyme is end product. End product అంటే ఏంటి మనకి స్టార్టింగ్ ప్రోడక్ట్ నుంచి ఎండ్ ప్రోడక్ట్ అంటే అదంతా కూడా ఒక చైన్ మెకానిజం కంట్రోల్ మెకానిజం ద్వారా మనకి జరుగుతుంది. దాన్ని ఏ మెకానిజం అంటారు హీమోస్టాటిక్ మెకానిజం అని అంటారు అన్నమాట. దాంట్లో ఇందులో మనకి జరుగుతుంది మనకి చైన్ రియాక్షన్ ఫీడ్బ్యాక్ ఇన్హిబిటర్ లో జరుగుతుంది. మనకి అర్థమైంది కదా. ఇది 4 మార్క్స్ క్వశ్చన్ మనకి దాని యొక్క డెఫినేషన్ గురించి రాయండి. ఇన్హిబిటర్ అంటే ఏంటి రాయండి. దాంట్లో 3 మెయిన్ టైప్స్ గురించి రాయండి. మెయిన్ టైప్స్ గురించి రాసిన తర్వాత 1 by 1 దాని గురించి ఇంట్రడక్షన్ ఇచ్చుకుని ప్లస్ ఎగ్జాంపుల్ మస్ట్ అండ్ షుడ్ గా అటెండ్ చేయాలి. ఏం చేయాలి మనకి ఎగ్జాంపుల్ మస్ట్ అండ్ షుడ్ గా ప్రతి ఒక్క దానికి కూడా ప్రతి ఒక్క ఇన్హిబిటర్ కి ఎగ్జాంపుల్ అటెండ్ చేసి దాని గురించి వివరించండి. అలా అయిపోద్ది మనకి 4 మార్క్స్ క్వశ్చన్ అయితే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి నోట్ చేసుకున్నారమ్మా. నోట్ చేసుకుంటాం కదా ఎగ్జాంపుల్స్ అవి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి కోఫాక్టర్స్ ఏంటి మనకి కోఫాక్టర్స్ గురించి చెప్పుకుందాం మనం. కోఫాక్టర్
అంటే ఏంటి దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. దాంట్లో కూడా మనకి మెయిన్ ఎన్ని టైప్స్ ఉంటాయి కోఫాక్టర్స్లో మనకి అసలు కోఫాక్టర్ అంటే ఏంటి దాని గురించి ఇంట్రడక్షన్ చూస్తున్నాం. కోఫాక్టర్లు వచ్చేసరికి ఎన్ని టైప్స్ ఉంటాయి మనకి అసలు కోఫాక్టర్ అంటే ఏంటి కోఫాక్టర్ అంటే నాన్ ప్రోటీన్ పార్ట్ ఆఫ్ ది హోలో ఎంజైమ్ ఈజ్ కాల్డ్ కోఫాక్టర్. అంటే నాన్ ప్రోటీన్ అంటే ప్రోటీనేతర భాగాన్ని కలిగి ఉండదు దాన్ని ఏమంటారు కోఫాక్టర్ తెలుగులో ఏమంటారు మనకి సహకారకం. ఏమంటారు దాన్ని సహకారకం. అంటే నాన్ ప్రోటీన్ అంటే ఏంటి ప్రోటీనేతర భాగాన్ని అంటే ప్రోటీన్ లేని భాగాన్ని ఏమంటారు మనకి కోఫాక్టర్ అంటారు. అంటే నాన్ ప్రోటీనేతర భాగాన్ని ఏమంటారు మనకి సహకారకం అని అంటారు మనకి. దాన్ని ఏమంటారు ఇక్కడ నాన్ ప్రోటీన్ అంటారు. ప్రత్యేకమైన నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి కోఫాక్టర్స్. కోఫాక్టర్ అంటే చూసుకున్నాం ఇది దాని యొక్క ఇంట్రడక్షన్ గురించి. నాన్ ప్రోటీన్ మనకి ఇది నాన్ ప్రోటీన్ ద నాన్ ప్రోటీన్ పార్ట్ ఆఫ్ ది మనకిది ద నాన్ ప్రోటీన్ పార్ట్ ఆఫ్ ది హోలో ఎంజైమ్ ఈజ్ కాల్డ్ cofactor. మనకిది ద నాన్ ప్రోటీన్ పార్ట్ ఆఫ్ ది హోలో ఎంజైమ్ ఈజ్ కాల్డ్ కోఫాక్టర్. అంటే ఏంటి మనకి నాన్ ప్రోటీన్ అంటే తెలుగులో దీని గురించి చెప్తాను ఒక లైన్ ఒకసారి చూసుకోండి. అంటే ప్రోటీనేతర అంటే సంపూర్ణ ఎంజైమ్ అంటే ఏంటిది మనకి హోలో ఎంజైమ్ అంటే ఏంటి మనకి సంపూర్ణ ఎంజైమ్ అనమాట. ఏంటి మనకిది సంపూర్ణ ఎంజైమ్ ఏంటి మనకది హోలో ఎంజైమ్ అంటే ఏంటి మనకిది ఒక సంపూర్ణ ఎంజైమ్ అనమాట. అంటే ద నాన్ ప్రోటీన్ పార్ట్ ఆఫ్ ది హోలో ఎంజైమ్ ఈజ్ కాల్డ్ కోఫాక్టర్. అంటే మనకి ఒక సంపూర్ణ ఎంజైమ్లోని ప్రోటీనేతర భాగాన్ని అంటే ఒక సంపూర్ణ ఎంజైమ్లోని నాన్ ప్రోటీన్ అంటే ప్రోటీనేతర భాగాన్ని ఏమంటారు మనకి కోఫాక్టర్. కోఫాక్టర్ ఏమంటారు తెలుగులో మనకి సహకారకం. నాన్ ప్రోటీన్ ఏమంటారు ప్రోటీనేతర భాగం. అంటే మనకి ఒక హోలో అంటే సంపూర్ణ ఎంజైమ్లోని ప్రోటీనేతర భాగం పార్ట్ అంటే ప్రోటీనేతర భాగాన్ని కోఫాక్టర్ అంటారు. సహకారకం అని కూడా అంటారు. దీని డెఫినేషన్ అర్థమైంది కదమ్మా. నెక్స్ట్ వన్ వస్తారు మనకి ఈ ప్రోటీనేతర భాగం కోఫాక్టర్స్ ఎన్ని టైప్స్ మెయిన్ మనకి 3 టైప్స్. అందులో వచ్చేసరికి ప్రాస్థెటిక్ మెయిన్ మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి 3 మెయిన్ టైప్స్. ఇందులో కోఫాక్టర్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి మనకి 3 మెయిన్ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వస్తారు మనకి ప్రాస్థెటిక్ గ్రూప్. ఏంటి మనకి అది ఎన్ని టైప్స్ ఉంటాయి మొత్తం మనకి 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటి మనకి ఫస్ట్ వన్ ప్రాస్థెటిక్ గ్రూప్. సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటి మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏం గ్రూప్ మనకి ప్రాస్థెటిక్ గ్రూప్ అనమాట. సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటి మనకి ప్రాస్థెటిక్ గ్రూప్. సెకండ్ వన్ వచ్చేసరికి కో ఎంజైమ్స్. థర్డ్ వన్ వచ్చేసరికి మెటల్ అయాన్స్. అసలు
ప్రాస్థెటిక్ గ్రూప్ అంటే ఏంటి దాని గురించి డిస్కస్ చేస్తున్నాం మనం ఇప్పుడు. ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రాస్థెటిక్ గ్రూప్స్ అంటే ద ఆర్గానిక్ కాంపౌండ్స్ విచ్ టైట్లీ బౌండ్ ఇన్ ఏ ఎపో ఎంజైమ్. అంటే ద ఆర్గానిక్ కాంపౌండ్ ఈస్ the organic compound is tightly bound in ఎపో ఎంజైమ్. అంటే ఏంటి మనకి ఇది దేంతో అతుక్కున్నట్టు ఎక్కువగా మనకి ఎపో ఎంజైమ్ టైట్లీ బౌండ్ ఇన్ ఇంటూ ది ఏంటి మనకి ఇది ఎపో ఎంజైమ్. ఏంటంటే ద ఆర్గానిక్ కాంపౌండ్ ఈస్ టైట్లీ బౌండ్ ది ఎపో ఎంజైమ్ ప్రాస్థెటిక్ గ్రూప్. అంటే మనకి ఎలా ఉంటుంది మనకి ఇది టైట్లీ అంటే దృఢంగా అంటి పెట్టుకుని ఉంటుంది. ఏంటి మనకి ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే మనకి ఇది ఏమవుతుంది మనకి రసాయనికంగా మనకి ఏంటి ఎపో ఎంజైమ్ అనేది మనకి ఎలా ఉంటుంది మనకి దృఢంగా అంటి పెట్టుకుని ఉంటుంది. ఏమవుతుంది మనకి ఇది దృఢంగా అంటి పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది మనకి ఇది దృఢంగా అంటి పెట్టుకోవడం వల్ల దీనిలో ఉన్న కర్బన పదార్థాలు అనేవి ఫామ్ అవుతాయి. ఏముంటే మనకి దీనిలో ఉన్న ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే కర్బన పదార్థాలు అనేవి మనకి ఎలా ఉంటాయి మనకి ఎపో ఎంజైమ్ మనకి దృఢంగా అంటి పెట్టుకుని ఉంటాయి. ఎలా ఉంటాయి మనకి ఎపో ఎంజైమ్కి కర్బన పదార్థాలు అనేవి టైట్లీ బౌండ్ అంటే దృఢంగా అంటి పెట్టుకుని ఉంటాయి మనకి ఎపో ఎంజైమ్. అర్థమైంది కదమ్మా. దీంట్లో వచ్చేసరికి H2O2 అంటే ఏంటి మనకి పెరాక్సిడేజ్ ఇది ది ఎంజైమ్ బ్రేక్స్. అంటే పెరాక్సిడేజ్ అనేది ఏమవుతుంది మనకి విచ్ఛిన్నం చెందడం వల్ల ఏం ఫామ్ అవుతుంది మనకి వాటర్ ఆక్సిజన్ అనేది ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుంది మనకి బ్రేక్ అవడం వల్ల హైడ్రోజన్ పెరాక్సిడేజ్ ఉంటుంది. వాటర్ అండ్ ఆక్సిజన్ ఏమవుతుంది మనకి ఇది పెరాక్సిడేజ్ అనేది మనకి బ్రేక్ అవ్వడం వల్ల హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటుంది వాటర్ అండ్ ఏమవుతుంది మనకి ఆక్సిజన్ అనేది ఫామ్ అవుతుంది. అంటే 2H2O2 అంటే పెరాక్సిడేజ్ అనేది ఏమవుతుందంటే ఈ పెరాక్సిడేజ్ అనేది మనకి బ్రేక్ అవ్వడం వల్ల ఏం ఫామ్ అవుతుంది మనకి హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది ఫామ్ చేస్తుంది. ఏం ఫామ్ అవుతుంది మనకి హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇంటూ వాటర్ అండ్ ఆక్సిజన్. అంటే పెరాక్సిడేజ్ బ్రేక్ అవ్వడం వల్ల ఏం ఫామ్ అవుతుంది 2H2 ప్లస్ ఆక్సిజన్ O2 అంటే పెరాక్సిడైజ్. ఏమవుతుంది మనకి పెరాక్సిడేజ్ అనమాట. అంటే 2H2 ప్లస్ O2 2H2O ప్లస్ O2 అంటే 2H2O ప్లస్ అంటే O2 అంటే వాటర్ మాలిక్యూల్ ప్లస్ ఆక్సిజన్. వాటర్ ఏం ఫామ్ చేస్తుంది మనకి పెరాక్సిడేజ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ బ్రేక్ అవడం వల్ల మనకి వాటర్ని ప్లస్ ఆక్సిజన్ ఫామ్ చేస్తుంది. ఆక్సిజన్ రెండింటిని మనకి ఫామ్ చేస్తుంది అనమాట. అర్థమైంది కదా. ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రాస్థెటిక్ గ్రూప్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కో ఎంజైమ్స్ అంటే ఏంటి అంటే కో ఎంజైమ్స్ ఏమంటారు మనకి సహ ఎంజైమ్లు అంటారు. ఇది ఎలా ఉంటుంది మనకి అపో ఎంజైమ్కి ఎలా ఉంటుంది మనకి ఇది అపో ఎంజైమ్కి ఆర్గానిక్ కాంపౌండ్స్ విచ్ లూజ్లీ అటాచ్డ్ టు ది అపో ఎంజైమ్. సెకండ్ వన్ కో ఎంజైమ్స్ గురించి చూస్తున్నాం. దీని గురించి చూస్తున్నాం మనం కో ఎంజైమ్స్. ఇక్కడ ఎలా బౌండ్ అయింది మనకి ప్రాస్థెటిక్ గ్రూప్ వచ్చేసరికి టైట్లీ బౌండ్ అయింది. దేనికి ఇది ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే కర్బన పదార్థాలు అనేవి మనకి ఎలా బౌండ్ అయ్యాయి మనకి టైట్లీ బౌండ్ అయ్యాయి. ఇందులో వచ్చేసరికి కో ఎంజైమ్స్ వచ్చేసరికి ఎలా బౌండ్ అయ్యి అంటే ఒకసారి చూస్తున్నాం మనం. These are the organic compounds. These are the organic compounds. These are the organic compounds
ఆర్గానిక్ కాంపౌండ్స్ బాగుంది ఏం మనకిది దీస్ ఆర్ ది ఆర్గానిక్ కాంపౌండ్స్ ఎలా ఉంటాయి మనకి విచ్ ఆర్ లూజ్లీ బౌండ్ ఉంటుంది విచ్ ఆర్ లూజ్లీ బౌండెడ్ ఎపో ఎంజైమ్ ఏం మనకి ఎక్కడ బాగుండే ఉంటే మనకి ఎపో ఎంజైమ్ లో మనకి లూజ్లీ అటాచ్డ్ టు ది ఎపో ఎంజైమ్ లూజ్లీ అటాచ్డ్ టు ది ఎపో ఎంజైమ్ loosely attached to the epo enzyme loosely attached to the epo enzyme అంటే మనకి ఏంటి కోఎంజైమ్స్ అనేది మనకి కర్బన పదార్థాలు దీంట్లో ఉన్న కర్బన పదార్థాలు మనకి ఎలా అటాచ్ చేయండి మనకి ఎపో ఎంజైమ్ కి ఇక్కడ ఎలా ఉంది మనకి ఇందులో ప్రాస్పెక్ట్ తో ప్లస్ సరికి ఆర్గానిక్ కాంపౌండ్ ఈస్ టైట్లీ బౌండ్ టు ది ఎపో ఎంజైమ్ అంటే మనకి ఆర్గానిక్ కాంపౌండ్ దేంతో బాగుండేది మనకి టైట్లీగా మనకి ఎపో ఎంజైమ్ మనకి అంటపట్టుకునే ఉంది మనకి దృఢంగా అదే మనకి కోఎంజైమ్స్ వచ్చేసరికి దిస్ ఆర్ ది ఆర్గానిక్ కాంపౌండ్స్ విచ్ ఆర్ లూజ్లీ అటాచ్డ్ టు ది ఎపో ఎంజైమ్ ఇందులో వచ్చేసరికి ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్ని కూడా ఎలా అటాచ్ చేయండి మనకి లూజ్లీ అటాచ్డ్ టు ది ఎపో ఎంజైమ్ ఎలా ఉంది మనకి లూజ్లీగా మనకి అటాచ్ చేయండి అనమాట కోఎంజైమ్స్ లో దీనికి ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం మనం కోఎంజైమ్ కి ఏం తీసుకున్న ఎగ్జాంపుల్ మనకి విటమిన్స్ నియాసిన్ ఏంటి మనకి విటమిన్ నియాసిన్ విటమిన్ ఇంకోటి ఏం తీసుకున్నాం నియాసిన్ ఏంటి మనకి నియాసిన్ విటమిన్ నియాసిన్ రెండు కూడా మనం కోఎంజైమ్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాం విటమిన్ నియాసిన్ అనేవి రెండు కూడా మనం తీసుకున్నాం థర్డ్ వన్ వచ్చేసరికి మనకి మెటల్ అయాన్స్ గురించి డిస్కస్ చేద్దాం మనం ఏంటంటే థర్డ్ వన్ వచ్చేసరికి మెటల్ అయాన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం థర్డ్ వన్ వచ్చేసరికి మెటల్ అయాన్స్ థర్డ్ వన్ వచ్చేసరికి మెటల్ అయాన్స్ అంటే ఏంటి దేని గురించి చూసుకుందాం ఏ నెంబర్ ఆఫ్ ఎంజైమ్స్ రిక్వైర్ ఏ నెంబర్ ఆఫ్ అయాన్స్ required అంటే మనకి మెటల్ అయాన్స్ లో మనకి నెంబర్ ఆఫ్ అయాన్స్ అనేవి ఉంటాయి మనకి ఎలా ఉంటాయి పార్శ్వ శృంఖలాలతో అతుక్కుని ఉంటాయి రిక్వైర్స్ మెటల్ అయాన్స్ ఫర్ దేర్ యాక్టివిటీ ఎలా ఉంటుంది మనకి ద నెంబర్ ఆఫ్ అయాన్స్ రిక్వైర్ మెటల్ అయాన్స్ ఫర్ దేర్ యాక్టివిటీ దేర్ ఫ్రమ్ కంట్రిబ్యూషన్ బౌండ్స్ టు ది సైడ్ ఆఫ్ ది చైన్స్ అంటే మనకి ఎలా ఉంటాయి మనకి ఇవి పార్శ్వ శృంఖలాలతో మనకి యాక్టివ్ సైడ్ అంటే మనకి చైన్స్ అనమాట అంటే తెలుగులో చూసుకుంటే దీన్ని ఒకసారి మనకి ఇవి ఎలా ఉంటాయి అంటే ఎంజైమ్ క్రియాశీల స్థానాల వద్ద పార్శ్వ శృంఖలాలతో అధస్థ పదార్థంతో ఏం ఏర్పరుస్తుంది మనకి సమన్వయ బంధాలను ఏర్పరచుకుంటాయి ఎలా ఉంటాయి మనకి అధస్థ పదార్థంతో సమన్వయ బంధాలు అనేది ఏర్పరచుకుంటాయి అంటే మెటల్ అయాన్స్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ అయాన్స్ రిక్వైర్ మెటల్ అయాన్స్ ఫర్ దేర్ యాక్టివిటీ అంటే మనకి ఫర్ దేర్ యాక్టివిటీ ద ఫార్మ్ ఆఫ్ కోఆర్డినేషన్ బాండ్స్ ఉంది మనకి ద ఫార్మ్ ఆఫ్ కోఆర్డినేషన్ బాండ్స్ ది సైడ్ చైన్ అట్ ది యాక్టివ్ సైడ్ అంటే మనకి ఈ పార్శ్వ శృంఖలాలతో ఏమైపోతుంది మనకి అధస్థ పదార్థంతో కలిసి ఏం చేస్తుంది మనకి సమన్వయ బంధాలను ఏర్పరచుకుంటుంది దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏం తీసుకున్నాం మెటల్ అయాన్స్కి వచ్చేసరికి ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం మనం జింక్ ఈజ్ ది కోఫాక్టర్ ఫర్ ది ఎగ్జాంపుల్ జింక్ ఈజ్ ది కోఫాక్టర్ సహకారం జింక్ అనేది మనకి సహకారం అంటే కోఫాక్టర్ జింక్ ఈజ్ ది కోఫాక్టర్ ఫర్ ది ప్రోటియోలైటిక్ ఎంజైమ్
proteolytic enzyme. For the proteolytic enzyme, తర్వాత ఏంటి మనకి ప్రోటియోలైటిక్ ఎంజైమ్ కార్బాక్సీ పెప్టిడేజ్. ఏంటి మనకి ఇది కార్బాక్సీ పెప్టిడేజ్. కార్బాక్సీ పెప్టిడేజ్ అంటే మనకి దీనికి ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం, జింక్ ఈజ్ ది కోఫాక్టర్ ఫర్ ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ కార్బాక్సీ పెప్టిడేజ్. అదే మనకి ఏం చెప్పాము, ఒక నెంబర్ ఆఫ్ అయాన్స్ అంటే నెంబర్ ఆఫ్ అయాన్స్ అనే మనకి ఎలా ఉంటాయి మెటల్ అయాన్లో, మనకి మెటల్ అయాన్లో ఏముంటాయి మనకి నెంబర్ ఆఫ్ అయాన్స్ అనే మనకి యాక్టివిటీలో పాల్గొనడం వల్ల ఏమవుతుందంటే ఇది ఏమవుతుంది దేర్ఫోర్ కోఆర్డినేషన్ ఆఫ్ ది అంటే మనకి కోఆర్డినేషన్ బాండ్స్ ఎలా ఉంటాయి మనకి కోఆర్డినేషన్ బాండ్స్ ఎలా ఫామ్ అవుతాయి మనకి కోఆర్డినేషన్ బాండ్స్ ద సైడ్ ఆఫ్ ది ఏం మనకి విత్ సైడ్ చైన్స్ ఆఫ్ ది side chains of the and మనకి with side chains of the activity of site and మనకి side chains at the active site side chains of the active site అంటే మనకి ఏమవుతుంది మనకి నెంబర్ ఆఫ్ అయాన్స్ రిక్వైర్ మెటల్ అయాన్స్ ఫర్ their activity coordination bonds with sides and of the active sites అంటే మనకి నెంబర్ ఆఫ్ చైన్స్ అనే అయాన్స్ అనేవి ఎలా ఫామ్ అవుతుంది మనకి ఈ మెటల్ అయాన్స్ తో రిక్వైర్డ్ ఆ మెటల్ అయాన్స్ అనే మనకి నెంబర్ ఆఫ్ అయాన్స్ ఫామ్ చేస్తాయి. ఫామ్ చేయడం వల్ల కోఆర్డినేషన్ అయ్యే బాండ్స్ అన్ని కూడా మనకి ఒక చైన్ అంటే ఒక పార్శ్వ శృంఖలాలతో మనకి అదస్థ పదార్థం దేంతో మనకి ఫామ్ అవుతుంది మనకి అదస్థ పదార్థంతో మనకి ఒక రియాక్షన్ అనేది ఫామ్ చేస్తుంది. ఫామ్ చేయడం వల్ల ఏమవుతుంది మనకి బంధించబడడం వల్ల ఈ యొక్క బంధాలను ఏర్పరుచుకుంది ఏమవుతుంది మనకి కోఆర్డినేషన్ బాండ్స్ అంటే మనకి ఒక సమన్వయ బంధాలు అనేది మనకి ఏర్పరచుకుంది మెటల్ అయాన్స్ అనేవి ఏర్పరచుకోవడం వల్ల ఇది ఏమవుతుంది మనకి ఒక పార్శ్వ శృంఖలాలతో చైన్తో మనకి ఒక కోఆర్డినేషన్ బాండ్స్ అంటే ఒక బంధాలను ఏర్పరచుకుంటాయి అన్నమాట ఏంటి మనకి మెటల్ అయాన్స్ ఏర్పరచుకోవడం దీనికి ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం జింక్ ఈజ్ కోఫాక్టర్ ఫర్ ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ కార్బాక్సీ పెప్టిడేజ్. అర్థమైంది కదమ్మా మెటల్ అయాన్స్ ఏంటంటే మనకి మెటల్ అయాన్స్ అనే నెంబర్ ఆఫ్ అయాన్స్ మనం రిక్వైర్ చేసుకోవడం వల్ల యాక్టివిటీలో మనకి ఏమవుతుంది మనకి సైడ్ చైన్స్ అంటే పార్శ్వ శృంఖలాలతో మనకి ఆ యాక్టివ్ సైట్ అంటే ఒక అదస్థ పదార్థంతో ఏమవుతుంది మనకి కోఆర్డినేషన్ బాండ్స్ అంటే మనకి సమన్వయ బంధాలను ఏర్పరచుకోవడం వల్ల చైన్స్ అని మనకి అయాన్స్ అనే మెటల్ అయాన్స్ అనే మనకి ఫామ్ అవుతాయి మనకి. అర్థమైంది కదమ్మా సమన్వయ బంధాన్ని అది ఎక్కడ మనకి ఎంజైమ్ క్రియాశీల స్థానం వద్ద ఎక్కడ ఫామ్ చేస్తుంది ఒక సైట్ అంటే మనకి దాని యొక్క స్థానం వద్ద ఏం చేస్తుంది మనకి బంధాలు అనేవి కోఆర్డినేషన్ బాండ్స్ అంటే సమన్వయ బంధాన్ని మనకి ఏర్పరచుకుంది అనమాట. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి జింక్ ఈజ్ కోఫాక్టర్ ఫర్ ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ కార్బాక్సీ పెప్టిడేజ్. దానికి ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం జింక్ ఈజ్ కోఫాక్టర్ ఫర్ ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ కార్బాక్సీ పెప్టిడేజ్. మనం ఇందులో మనకి కోఫాక్టర్స్ లో మనకి దాని యొక్క డెఫినేషన్ గురించి చూసుకున్నాం. అంటే మనకి ఏంటి దాని యొక్క డెఫినేషన్ ఏంటి ద నాన్ ప్రోటీన్ పార్ట్ అంటే మనకి ఏంటి ద నాన్ ప్రోటీన్ పార్ట్ ఆఫ్ ది హోలో ఎంజైమ్ ఈస్ కాల్డ్ కోఫాక్టర్ అంటే ప్రోటీనేతర భాగాన్ని ఏమంటారు మనకి సహకారకం అంటారు. ఏమంటారు మనకి ఒక సంపూర్ణ ఎంజైమ్ అంటే హోలో ఎంజైమ్ ఒక సంపూర్ణ ఎంజైమ్లోని ప్రోటీనేతర భాగాన్ని సహకారకం అంటారు. అంటే ఇంగ్లీష్లో మనం చూసుకుంటే ద నాన్ ప్రోటీన్ పార్ట్ ఆఫ్ ది హోలో ఎంజైమ్ ఈస్ కాల్డ్ కోఫాక్టర్. కోఫాక్టర్ ఇస్ ఏ 3 మెయిన్ టైప్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రాస్టిక్ గ్రూప్, సెకండ్ వన్ వచ్చేసరికి తర్వాత ఏంటి సెకండ్ వన్ వచ్చేసరికి మనకి కో ఎంజైమ్స్, థర్డ్ వన్ వచ్చేసరికి మెటల్ అయాన్స్. ప్రాస్టిక్ గ్రూప్స్ ఎలా ఉంటాయి మనకి ఎపో ఎంజైమ్ కి టైట్లీ బౌండ్గా ఉంటాయి ఎలా ఉంటాయి మనకి దృఢంగా అంటిపెట్టుకుని ఉంటాయి ఎపో ఎంజైమ్స్ కి. అదే మనకి సెకండ్ వన్ వచ్చేసరికి కో ఎంజైమ్స్ వచ్చేసరికి మనకి ఎలా ఉంటాయి మనకి ఎపో ఎంజైమ్ కి లూజ్లీ అటాచ్డ్ అయ్యి ఉంటాయి మనకి ఎలా ఉంటాయి మనకి లూజ్లీగా అటాచ్ అంటే తాత్కాలికంగా అటాచ్ ఉంటుంది దేనికి ఎపో ఎంజైమ్ కి అంటిపెట్టుకుని ఉండడం వల్ల దానికి ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం మనం నియాసిన్ విటమిన్స్ తీసుకున్నాం. ఏం తీసుకున్నాం మనం నియాసిన్ విటమిన్స్ ని మనం తీసుకున్నాం. మనం థర్డ్ వన్ వచ్చేసరికి మనకి
మెటలాయాన్స్ అనే వల్ల మనకి ఒక చైన్ రియాక్షన్ లాగా మనకి పార్శ్వ శృంఖలాలతో మనకి ఏం ఏర్పరచుకుంటే మనకి ఒక సమన్వయం కోఆర్డినేషన్ బాండ్స్ అనేవి మనకి ఏమనిపిస్తే మనకి నెంబర్ ఆఫ్ మెటలాయాన్స్ మనకి నెంబర్ ఆఫ్ అయాన్స్ అనేవి మనకి రిక్వైర్ అవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఒక చైన్ టైప్ లో మనకి యాక్టివ్ సైడ్ ద్వారా మనకి ఒక చైన్ రియాక్షన్ లాగా ఫామ్ అవడం వల్ల ఏమవుతుంది మనకి కోఆర్డినేషన్ బాండ్స్ ని ఏర్పరచుకుంటాయి. ఏమంటే మనకి కోఆర్డినేషన్ బాండ్స్ అంటే సమన్వయ బంధాలని ఏర్పరచుకుంటాయి. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏం చేసుకున్నాం మనం జింక్ ఈజ్ కోఫాక్టర్ ఫర్ ది ప్రోటీయోలైటిక్ ఎంజైమ్ కార్బాక్సీ పెప్టిడేజ్. దానికి ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం జింక్ తీసుకున్నాం. ఫస్ట్ వన్కి వచ్చేసరికి H2O2 అంటే H2O2 ఏమవుతుంది మనకి పెరాక్సిడేజ్ అనేది మనకి ఏమవుతుందంటే పెరాక్సిడేజ్ అనేది ఏమవుతుంది మనకి బ్రేక్ అవడం వల్ల ఏమర్పరుస్తుంది మనకి హైడ్రోజన్ పెరాక్సైడ్ ని ఏర్పరచడం వల్ల ఏమవుతుంది మనకి వాటర్ ని ఆక్సిజన్ ఏర్పరుస్తుంది. అంటే 2H2O2 గివ్స్ రైజ్ టు 2H2O + O2 అంటే మనకి పెరాక్సిడేజ్ అనేది మనకి బ్రేక్ అవడం వల్ల వాటర్ మాలిక్యూల్స్ ని ఆక్సిజన్ కూడా మనకి ఫామ్ చేస్తుంది. మనకి ఈ 2 టాపిక్స్ కూడా మనకి తరువుగా చదువుకోండి.